జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయము అందరికీ వింటాకి వీలుగా చదువుతున్నాను. 1 నుంచి 17 వరకు చదివి వినిపించాను. ఇప్పుడు 17 నుంచి ప్రారంభమవుతుంది. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మాతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యవనికి పూర్వకర్మ విశేషం వలన ఆత్మధ్యానమే ధారకము పోషకము భోగ్యము అగునో వాడు తిరిగి ఆత్మదర్శనము కొరకేమియు చెయ్యనవసరము లేదు. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కచ్చిదర్ధవ్యపాశ్రయః. ఇట్లు సహజముగానే ఆత్మను చూడగల వీనికి అందు నిమిత్తమై కర్మలను ఆచరించటం వలన వేరే ఉండు లాభము కానీ ఆచరింపకుండటం వలన నష్టము కానీ ఉండదు. కావున వానికి ఆకాశాది భూతములతోనూ తత్కార్యములకు భౌతికములతోనూ పని లేదు. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. కనుక ఆత్మదర్శనము అగు వరకు తప్పనిసరి అని ఫలాదులను విడిచి కర్మలను చేయుము. తప్పక దానివల్లనే ఆత్మప్రాప్తి కలిగి తీరును. కర్మణైవ హి సంసిద్ధం అస్థితా జనకాదయః లోకసంగ్రాహిమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు మహాత్ములు జ్ఞానయోగాధికారులైనను కర్మలను ఆచరించటం వలననే శుద్ధాత్మ స్వరూపమును కలిగి పొందగలిగిరి. లోకము అనర్థముల పాలు కాకుండాటకైనను ఉత్తముడగు యోగాధికారిగా కూడా కర్మయోగమునే చేయవలెను. యద్యదాచరతి శ్రేష్టః దత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. గొప్పవాడుగా ఎన్నబడివాడు ఏ కర్మను ఎట్టి అంగములతో ఆచరించునో దానిని చూచి లోకమున పామరుడు కూడా ఆ కర్మనే ఆ అంగములతోనే ఆచరించును. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్త్యం వర్త ఏవ చ కర్మణి. 3 లోకముల యందును స్వేచ్ఛారూపముతో సంచరించు నాకు ఇది వరకు లేక ఇప్పుడు కర్మలను ఆచరించి పొందవలసినదేదియూ లేదు. ఆయనను లోకమును కాపాడుటకే కర్మలను చేయుచున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మ్యానువర్తంతే మానుష్యాః పార్థ సర్వశః. అర్జున, నేను బద్ధకించక కర్మలను చేయనేని లోకులను పూర్తిగా నావలేనే కర్మలను ఆచరించకుండగా ఉందురు. ఉస్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంజ్ఞరస్య చ కర్తస్యాం ఉపహన్యామి మహాప్రజాః. నేను నా కులోచిత కర్మలను ఆచరించినచో దాన్ని చూచి లోకులను తమ కర్మలను
విడిచి చెడుదురు. దానిచే కులములు సంకరమై ప్రజలు నశింతురు. ఆ వినాశనమును మూలము నేనగుదును. సక్తాః కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత కుర్యాద్విద్వాం తదా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఆత్మజ్ఞానము కలిగి యోగమున అర్హుడైన శిష్యుడు కూడా ఆత్మజ్ఞానము లేకుండాటచే కర్మయోగమునకు మాత్రమే తగిన వారు ఆ కర్మలనే చేయనట్లు తాను కూడా ఫలాదులను అపేక్షించక లోకరక్షణ కొరకు కర్మలనే చేయవలెను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగిణాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఆత్మ లెస్సగా నెరుంగని వారు దానిని సాక్షాత్కరించుకున్నటకు కర్మయోగమునే అవలంబింతురు. ఆత్మజ్ఞాని యొగవాడు వారి బుద్ధి మారుకుండనట్లు తాను కూడా కర్మయోగమే ఆత్మసాక్షాత్కారము కలుగజేయునను బుద్ధితో కూడి వారికి దాని యందు ప్రేమ పుట్టించవలెను. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహామితి మన్యతే. ప్రకృతి యొక్క సత్వ రజస్ తమో గుణములు తమ స్వభావమును బట్టి అనేక విధములుగా ఆయా కర్మలను చేయుచుండా దేహాత్మాభిమానముచే ఆత్మనిరంగని వాడు తానే కర్తనని తలంచును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మా విభాగయోః గుణాగుణేషు వర్ధంతే ఇతి మత్వా న సజ్జతే. సత్వాది గుణముల యొక్కయు అవిచయి పనుల యొక్కయు తారతమ్యములు నెరింగిన వాడు ఆ గుణములు తమ పనులకు చేయుచున్నవని తలచి ఆ కర్మల యందు తాను కర్తనని తలంపడు. ప్రకృతే గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృష్ణ విన్న విదాలయేత్. పూర్తి జ్ఞానము లేని వారు ప్రకృతి గుణములచే ఆత్మస్వరూపముగా వాస్తవముగా నెరుంగక కర్మలనే ఆధారములతో ఆచరించుచున్నారు. పూర్ణ జ్ఞానము కలవాడు అట్టివారి బుద్ధిని చెలింపచేయరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశిర్నిర్మమో భూత్వా యుద్ధస్య విగతజ్వరః. ఆత్మ యొక్క వాస్తవ జ్ఞానము కలవాడవై నీవు చేయు కర్మల అన్నింటినీ మనసారా అంతరాత్మనకు నాయందు సమర్పించి ఫలము అందు ఆశను ఈ కర్మ నాది అనుడు మమకారమును విడిచి నేనేమగుదునో అను బెంగ చేత యుద్ధాది శాస్త్రోక్త కర్మలను ఆచరింపుము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయాంతో ముచ్యంతేపి కర్మభిః. ఆస్తికులై నా మతమును ఆచరించినను లేదా శ్రద్ధతో విశ్వసించినను అదియును లేదా అసూయతో తప్పులన్నకున్నను వారందరూ కర్మలచే బంధింపబడరు. ఏ త్వేతత్ అభ్యసూయంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. సమస్త ఆత్మలను నా చేత నడుపబడుచున్న
అనడు నా సిద్ధాంతమును ఆచరించకయు దాని యందు శ్రద్ధ లేకయు అసూయపడుచుండు వారికి ఎన్నడును వాస్తవ జ్ఞానము కలుగక మూడులై చెడుదురు. సదృశ్యం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. శాస్త్రముల నెరింగిన వాడైనను తన ప్రాచీన కర్మ వాసనను బట్టియే విషయములను బట్టి ప్రాకులాడుదురు. ఇది ప్రకృతి సంబంధం గల ప్రాణుల స్వభావము. శాస్త్రజ్ఞానమీ ప్రవాహము అడ్డజాలదు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తాహ్యస్య పరిపంథినౌ. జ్ఞానేంద్రియములకు శబ్దాదుల యందును కర్మేంద్రియములకు వాగాదుల యందును పూర్వవాసనను బట్టి అధరము అసహ్యము నిర్ణీతమై ఉండును. అవి జ్ఞానమునకు ముఖ్య విరోధులు. జ్ఞాని వాటికి లొంగరాదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. మంచిదైనను కొంత చేసి విడిచిపెట్టిన జ్ఞానయోగము ఫలము ఎన్నటికీ ఇయ్యజాలదు. దానికంటే ఇంద్రియములకు అలవాటు గల కర్మయోగము కొంత అంగవైకల్యము కలిగినను ఎప్పటికైనాను ఫలము నొసగను. కావున కర్మయోగమే నిరాపాయము, జ్ఞానయోగము సాపాయము. జై శ్రీకృష్ణ. 35వ శ్లోకం వరకు మీకు చదివి వినిపించాను. మీరు కూడా ఈ వీడియోని షేర్ చేసి భగవద్గీతను అందరికీ వినిపించడానికి వీలుగా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు అమెరా ఇన్ఫినిటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ. ధర్మో రక్షతి రక్షితః.